నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రుల పర్యటన మొక్కుబడిగా సాగింది. హెలికాప్టర్లో ఆర్భాటంగా జిల్లాకు వచ్చిన మంత్రులు తూతూ మంత్రంగా పర్యటనను ముగించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నార్లాపూర్ వట్టెం రిజర్వాయర్ల పరిశీలన కోసం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హెలికాప్టర్లో వచ్చింది. తీరా వచ్చాక గాల్లో అటూ ఇటూ చక్కర్లు కొట్టడం తప్పించి మంత్రులు చేసిందేమీ లేదు. నీట మునిగిన వట్టెం వెంకటాద్రి పంప్ హౌస్ ను పరిశీలించకుండానే మంత్రుల బృందం వెళ్లిపోయింది. ఇక జిల్లా కలెక్టరేట్లో ప్రాజెక్టులపై ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. అది కూడా టైంపాస్ వ్యవహారం లాగానే సాగింది. సమయం లేదని, ప్రతి ఎమ్మెల్యే 1 నిమిషం మాట్లాడాలని మంత్రులు హుకుం జారీ చేశారు. పోనీ ఆ 3 ముక్కలైనా సజావుగా చెప్పనిచ్చారా అంటే అదీ లేదు. టైం అయిపోతుందని ప్రాజెక్టుల మీద హైదరాబాద్లో సమీక్ష ఏర్పాటు చేస్తామంటూ హడావిడిగా హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ వచ్చేశారు మంత్రులు. నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రుల పర్యటన మొక్కుబడిగా సాగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, మంత్రుల పర్యటనకు సంబంధించిన అప్డేట్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగమైనటువంటి నార్లాపూరు, వట్టెం రిజర్వాయర్లు, వాటికి సంబంధించిన పంప్ హౌజులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి మంత్రుల బృందం, అంటే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, సంబంధించినటువంటి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, తర్వాత అధికార ప్రతినిధి అయినటువంటి జితేందర్ రెడ్డితో పాటు పలువురు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు, అంటే ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఈ పర్యటనలో ఉన్నారు. అయితే హెలికాప్టర్ లో వచ్చినటువంటి వీరంతా కూడా ఫస్ట్ నార్లాపూర్ లో ఉన్నటువంటి అంజనగిరి రిజర్వాయర్ ను పరిశీలించారు. అయితే పరిశీలన ఎట్లా సాగిందంటే పైపైనే వాళ్ళు చూసినటువంటి పరిస్థితి, అందటన్న లోపలికి వెళ్ళి పంపుల పరిస్థితి కానీ వాటికి లోపల అసలు ఇంతవరకు ఎంత పని వర్క్ జరిగింది, ఇంకా ఏం చేయాల్సిందనే క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ కూడా జరిగినట్టుగా చూసినట్టుగా అయితే కనిపించినటువంటి దాఖలాలు లేవు. అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి మాత్రం మంత్రుల పర్యటన అని చెప్పేసి 2 రోజుల నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జరిగింది అయితే నార్లాపూర్ లో పూర్తి స్థాయిలో, అంటే పైన మాత్రమే కేవలం రిజర్వాయర్ మాత్రమే పరిశీలించిన పరిస్థితి. అటు నుంచి కలెక్టరేట్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కు వచ్చారు. అయితే అటు నుంచి యాక్చువల్ గా హెలికాప్టర్ లో వచ్చి అక్కడి నుంచి వాహనాల్లో వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ కి వెళ్లాల్సినటువంటి షెడ్యూల్ ఉంది. అయితే ఆ షెడ్యూల్ లో సమయం లేదు. 23 రోజులు అవుతుంది. అది పూర్తి స్థాయిలో పంపులు నీట మునిగి ఉన్నాయి. అవి ఏ స్థాయిలో నీట మునిగి ఉన్నాయి, ఎంతవరకు నీటిని తీశారు అనేది అది లోప ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రులు వచ్చి పరిశీలిస్తారు, ఆ సమస్యను పరిష్కారం చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు, ప్రజలు అనుకుంటున్న పరిస్థితిలో అయితే వట్టెం రిజర్వాయర్ నీట మునిగినటువంటి పంపు హౌస్ మాత్రం అక్కడికి వీళ్ళు అటువైపు కూడా వెళ్ళలేదు. అసలు మేజర్ సమస్య అంతా కూడా ఇప్పుడు అక్కడనే జరిగింది. మన నీట మునిగిన పంపును పరిశీలిస్తే ఇక్కడ పనులు వేగమవుతాయని చెప్పేసి ఇక్కడ ప్రజలు అనుకుంటున్నటువంటి సమయంలో అక్కడ పూర్తి స్థాయిలో ఆ షెడ్యూల్ నే క్యాన్సిల్ చేసేసి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం, ఇక స్థానిక ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరేట్ లో, తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సమీక్ష సమావేశం కూడా మొక్కుబడిగానే జరిగిందని చెప్పవచ్చు. అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా తన పరిధిలో ఉండేటువంటి వట్టెం రిజర్వ్, అంటే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, కేఎల్ఐ ప్రాజెక్టు కావచ్చు, వాటికి కావాల్సినటువంటి కెనాల్స్ ఏంటి, వాటి పొజిషన్ ఏంటి, అక్కడ ఎక్కడో నీళ్లు వస్తున్నాయి, తర్వాత అండర్ టనల్ సమస్యలు ఏంటి, ఇవన్నీ వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం ఉంది అనే ఆ తరుణంలో మంత్రులు ఒక పూర్తి వాళ్ళకు క్లియర్ గా ఎమ్మెల్యేలకు, ప్రతి ఎమ్మెల్యేలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. కేవలం 1-2 నిమిషాలే మాట్లాడాలి, చాపర్ టైం అవుతుంది, లేట్ అయితే ఇబ్బంది అవుతుంది, కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలనే తమ సమస్యను క్లియర్ గా చెప్పేసి వదిలేసేయండి అని చెప్పేసి వాళ్ళకి టైం బాండ్ పెట్టినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు అసంపూర్తిగా తమ సమస్యలను చెప్పుకోవడం జరిగింది. ఈ సమయంలో మళ్ళీ మంత్రులు మాట్లాడాల్సి ఉండగా మంత్రులు మాట్లాడుతున్నటువంటి క్రమంలో సమయం అవుతుందని చెప్పేసి బయట ఆల్రెడీ
హెలికాప్టర్ చాపర్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసి ఉన్న క్రమంలో మంత్రులు మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక్కడ సమయం లేదు కాబట్టి హైదరాబాద్ లో మళ్ళీ దీనిపైన రివ్యూ పెడతాం, అక్కడ సమస్యలను వింటాం అన్నట్టుగా అట్నుంచి అంటే ఆ సమీక్ష నుంచి ఉన్న ఫలంగా అక్కడి నుంచి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది క్షేత్రస్థాయి పరిశీలన అని చెప్పి క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా పరిశీలన చేసినట్టుగా మనకు కనిపించడం లేదు. నార్లాపూర్ అయితే ఒక ఓన్లీ పైన రిజర్వాయర్ చూశారు. ఒట్టెంకి అసలు ఒట్టెం రిజర్వాయర్ ని చూడాల్సినటువంటి ఉండగా అక్కడికి వెళ్ళలేదు. తర్వాత ఎమ్మెల్యేల సమస్యలు కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తి స్థాయిలో ఎవరు కూడా వాళ్ళకు అంటే ఉన్నటువంటి సమస్యలు పూర్తి స్థాయిలో కూడా చెప్పనిచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు. మొత్తంగా ఈ మంత్రుల పర్యటన దాదాపు 10 నెలల నుంచి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన సమీక్షలు కానీ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన కానీ పెట్టలేదని చెప్పేసి నిన్న మొన్న జరిగినటువంటి మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు అడిగినటువంటి క్రమంలో వాళ్ళు మంత్రుల పర్యటన పెట్టుకొని మమ అనిపించినటువంటి మనకు స్పష్టంగా కనిపించింది. మొత్తంగా మొక్కుబడిగా సాగిన పర్యటనగా హెలికాప్టర్లో వెళ్ళినట్టుగా కనిపించింది ఇది ఇందులో. అయితే చారి గవర్నమెంట్ తరపు నుంచి ఏదైనా పరిశీలనలు లేకపోతే విజిట్స్ అయితే ఉన్నప్పుడు ముందుగానే స్కెడ్యూల్ అయితే ప్రిపేర్ చేస్తారు. మరి ఆ స్కెడ్యూల్ ని ఎందుకు క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? అయితే షెడ్యూల్లో స్పష్టంగా నిన్న షెడ్యూల్ వచ్చింది. ఆ షెడ్యూల్ ప్రకారమే నార్లాపూర్ వెళ్ళాలి, అక్కడ చూసిన తర్వాత ఒట్టెం వెళ్ళాలి, ఒట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ కూడా పరిశీలించాలి అని చెప్పేసి షెడ్యూల్లో ఉంది. దాని తర్వాతనే సమీక్ష అని దానికి టైమింగ్స్ తో సహా సెట్ చేశారు. కానీ మరి ఎక్కడ ఏం జరిగిందనేది తర్వాత వాళ్ళకి అంటే ఏ స్థాయిలో వాళ్ళకి ఎంత వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకు మరి ఏం ఐడియా ఉందో ఏం లేదో నాకు తెలియదు. కానీ మొత్తంగా హడావిడిగా మొత్తానికైతే చాపర్ హెలికాప్టర్ టైం అవుతుంది, అందరూ వెళ్ళాలనేది ఒకటే స్పష్టంగా అక్కడ ప్రతిసారి అదే నొక్కి వక్కానించారు తప్ప క్షేత్రస్థాయిలో పరిశీలించాలి అని చెప్పేసి షెడ్యూల్ ప్రకారం ఫాలో కావాలని చెప్పేసి మాత్రం అక్కడ ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. షెడ్యూల్ ను తుంగలో అయితే తొక్కారు. మొత్తానికి క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే జరగలేదు, సమీక్ష కూడా పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ క్షేత్రస్థాయిలో అంటే చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, చాలా అంటే 100 టన్నులకు పోతే గానీ అక్కడ పంప్ హౌస్ల పరిస్థితి ఏంటి, అవి ఏ స్టేజ్ లో ఉన్నాయి, అవి ఎన్ని సిద్ధంగా ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తిగా తెలుస్తాయి. అవన్నీ ఏం చూడకుండానే సిద్ధంగా ఉన్నటువంటి రిజర్వాయర్ అంటే ఈ అంజనగిరి రిజర్వాయర్ అదొకటి పరిశీలించారు. తర్వాత నీట మునిగినటువంటి పంప్ హౌస్ 23 రోజుల కింద నీట మునిగితే అది ఏ స్టేజ్ లో ఉంది, ఆ పంపులు ఉన్నాయా, మోటార్లు కాలిపోయాయా, అసలు ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ అసలు అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చారు, వాళ్ళతో సమీక్ష జరపాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళతో అంచనాలు వేయాల్సిన అవసరం ఉంది. తర్వాత పూర్తి స్థాయిలో దానికి ఆ ప్రాజెక్టు గురించి క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరూ కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇదంతా చేయాల్సినటువంటి పక్కకు పెట్టేసి హెలికాప్టర్ టైం అవుతుంది వెళ్ళిపోవాలనేది ఒకటే కనిపించింది ఇందులో అక్కడ. రైట్, థ్యాంక్ యూ చారి.